తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను కూడా బహిష్కరించారు. దాదాపు 4,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ నిర్ణయంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలు వంటి వాటికి అంతరాయం కలిగింది. తమ సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నిరవధిక సమ్మెకు దిగినట్టుగా జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవానికి జూనియర్ డాక్టర్లు గత డిసెంబర్ నుంచే ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సమ్మె నోటీసులు ఇచ్చారు. గత నెల 20న కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్న హామీలు నెరవేర్చకపోవడంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసన వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకుని విధులకు హాజరు కావటం వంటివి చేపట్టారు. నిన్న కూడా కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అయినా కూడా ఉన్నతాధికారులు స్పందించలేదని, దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళుతున్నట్టుగా స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి 300 మంది జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్టైఫండ్ విడుదల, ఉస్మానియాకు కొత్త బిల్డింగ్, ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని జూడాలు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తున్నాం. జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ విధులు బహిష్కరించి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వీళ్ళతో మాట్లాడదాం. మీ డిమాండ్స్ ఏంటండి? ఏం చెప్తారు మీరంతా? మా బేసిక్ డిమాండ్స్ అది ఎప్పటి నుంచో మేము దానికోసం పోరాడుతున్నామండి. ఇవాళకి కూడా మా బేసిక్ డిమాండ్స్ ఏంటిదని అంటే, మాకు స్టైఫెన్స్ అనేది రెగ్యులర్గా రావట్లేదు. స్టైఫెన్స్ రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది మాత్రమే కాకుండా మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి కేర్ ఇవ్వడానికి కూడా కొన్ని మినిమం ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మేము ఇవాళ స్ట్రైక్కి దిగాల్సి వచ్చింది. స్టైఫెన్స్ అనేది ఇప్పటి నుంచి చాలా నుంచి మేము స్ట్రైక్ చేస్తూనే ఉన్నాం. స్ట్రైక్ చేసిన ప్రతిసారి రావటం ఏంటి అంటే, అందరికైతే నార్మల్గా వస్తాయి కదా. మేము ఇక్కడ డ్యూటీస్ చేస్తూ 36 hours డ్యూటీస్, 48 hours డ్యూటీస్ రెగ్యులర్గా చేస్తున్నా కూడా మాకు సరైన ఫెసిలిటీస్ ఉండట్లేదు. సరిగ్గా మాకు రావట్లేదు స్టైఫండ్ అనేది. అందరూ చాలామంది ఫ్యామిలీ అందరూ స్టైఫండ్ పైన బతుకుతున్న వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది పీజీస్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ స్టైఫండ్స్ పైనే ఉంటారు కదా. ప్రతిసారి మేము స్ట్రైక్ చేసి అడుక్కుని మాత్రం తర్వాతనే వస్తున్నాయి, కానీ మాకు మాత్రం రెగ్యులర్ అవ్వట్లేదు. గత 2 నెలల నుంచి మా సమస్యలని హైయర్ అఫీషియల్స్ తీసుకెళ్ళామండి. కాకపోతే వాళ్ళు సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈరోజు మేము స్ట్రైక్ దిగాల్సి వచ్చింది. ముఖ్యంగా వివిధ కొత్త కళాశాలలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా 33 కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 33 కాలేజీలు పేరుకే కానీ కనీస వస్తువులు లేవు. మా డిమాండ్స్ అయితే స్టైఫండ్ రెగ్యులరైజేషన్ కోసమే. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుంది అంటే 5-6 నెలల వరకు కూడా స్టైఫండ్స్ ఏం రిలీజ్ అవ్వట్లేదు. మేము నెల రోజులు పనిచేసినాము అని మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి, ప్రిన్సిపల్ నుంచి డిఎంఈకి వెళ్ళాలి, డిఎంఈ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఫైనాన్స్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఇన్ని స్టెప్స్ పాస్ అయిపోయి మా దగ్గరికి స్టైఫండ్ రావడానికి 5-6 months టైం పడుతుంది. మా స్టైఫండ్తో మేము గడిచేది కాకుండా మా ఇంట్లోకి పంపాలి. మాకు కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి కదా. 24 hours మేము పేషెంట్ సర్వీస్లో ఉంటున్నాము. మేము అట్లీస్ట్ స్టైఫండ్స్ పెంచమని కూడా మేము అడగట్లేము. మాకు ఇచ్చేది మాకు రెగ్యులర్గా ఇస్తే మాకు చాలు. సో దీనికి గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ పర్టికులర్ డేట్లో మాకు స్టైఫండ్స్ రిలీజ్ అయ్యేటట్టు చూడాలి. అండ్ సెకండ్ థింగ్, ఎపెక్స్ హాస్పిటల్ ఆఫ్ ద స్టేట్ ఉస్మానియా బిల్డింగ్ శిథిలావస్థ వ్యవస్థలో ఉన్నది. దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి. ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించాల్సింది గవర్నమెంట్ బాధ్యత. అది ఉంది. మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా జూనియర్ డాక్టర్లు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా స్టైఫండ్ విషయంలో, వేతనాల విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వేతనాలు ఏదైతే స్టైఫండ్ చాలా ఆలస్యంగా వస్తున్నాయి. దాదాపు 7-8 నెలలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. దీంతోపాటు మౌలిక వసతులు హాస్టల్స్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు మౌలిక వసతులు ఖచ్చితంగా లేవని, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించాలని కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.